నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు సరైందేనన్న సుప్రీంకోర్టు. రాజ్యాంగ మూల స్వరూపాన్ని ఉల్లంఘించినట్లు కాదని స్పష్టీకరణ. రాష్ట్రంలో లక్షల మంది రాహుల్ యాత్రలో పాల్గొన్నారన్న భట్టి. సాయంత్రం సభకు భారీ జనం తరలివస్తారని వెల్లడి. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలపై ప్రధాన పార్టీల మథనం. ఓటమికి గల కారణాలపై విశ్లేషిస్తున్న భాజపా, కాంగ్రెస్. పాములు అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు చిక్కిన మహిళ. జార్ఖండ్లో 28 రకాల పాములు, ఇతర జీవులు స్వాధీనం. ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 326 పాయింట్లుగా నమోదు. అగ్రవర్ణాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కల్పించే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సుప్రీంకోర్టు సమర్థించింది. 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలోని 3 న్యాయమూర్తులు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సమర్థించగా మరో 2 న్యాయమూర్తులు వ్యతిరేకించారు. ఇందులో ఎలాంటి వివక్ష లేదన్న అత్యున్నత ధర్మాసనం రాజ్యాంగ ఉల్లంఘన కాదని తేల్చి చెప్పింది. దీంతో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో కల్పిస్తున్న 10% రిజర్వేషన్లు కొనసాగనున్నాయి. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్లు ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై దాఖలైన పలు పిటిషన్లపై ఇటీవల విచారణ ముగించిన 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇవాళ తుది తీర్పు వెలువరించింది. ధర్మాసనంలోని 3 న్యాయమూర్తులు రిజర్వేషన్లను సమర్థించగా మరో 2 వ్యతిరేకించారు. రిజర్వేషన్లు సరైనవేనని జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ జేబీ పార్దివాలా పేర్కొనగా జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ రవీంద్ర భట్ వీటిని వ్యతిరేకించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వడంలో ఎలాంటి వివక్ష లేదన్న మెజారిటీ న్యాయమూర్తులు ఇది రాజ్యాంగ మూల స్వరూపాన్ని ఉల్లంఘించినట్లు కాదని స్పష్టం చేశారు. దీంతో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో కల్పిస్తున్న 10% రిజర్వేషన్లు కొనసాగనున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో 10% రిజర్వేషన్లను కేంద్రం కల్పించింది. దీనికోసం 2019 సార్వత్రిక ఎన్నికల ముందు 103వ రాజ్యాంగ సవరణ చేసింది. సమగ్ర అధ్యయనం చేసి ఈడబ్ల్యూఎస్ కోటాకు 8 లక్షల వార్షిక ఆదాయ పరిమితిని నిర్ణయించినట్లు ఇప్పటికే సుప్రీంకోర్టుకు కేంద్రం నివేదించింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలు కాగా వీటన్నింటిపై ఇటీవలే విచారణను ముగించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం నేడు తుది తీర్పు వెలువరించింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ని అడిగి తెలుసుకుందాం. అరుణ్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై ధర్మాసనం వ్యాఖ్యల సారాంశం ఏంటి? ఈడబ్ల్యూఎస్ ఆర్థికంగా వెనుకబడినటువంటి ఉన్నత వర్గాలు, ఉన్నత స్థాయికి సంబంధించినటువంటి వర్గాల్లో ఆర్థిక వెనుకబాటుతనాన్ని మరింత సమర్థవంతంగా నిరోధించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం 2019లో చేసినటువంటి 103 రాజ్యాంగ సవరణ ద్వారా 10% రిజర్వేషన్లను ఈడబ్ల్యూఎస్ కోటా కింద తీసుకొచ్చింది. ఈ కోటాకు సంబంధించిన విషయంలో ఇది రాజ్యాంగ విరుద్ధమైనదని, ఇప్పటికే ఉన్నటువంటి రిజర్వేషన్ల వ్యవస్థను ఇది దెబ్బతీస్తుందని, దీని పరంగా చూసుకుంటే 50% మాత్రమే రిజర్వేషన్లు ఉండాలి అని చెప్పి గతంలో రాజ్యాంగ ధర్మాసనం, సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు విరుద్ధంగా ఇది ఉంది కాబట్టి దీన్ని వెంటనే నిలుపుదల చేయాలంటూ అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పలు బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు కూడా ఈ రిజర్వేషన్లను సవాల్ చేశాయి. సవాల్ చేసిన దానిపైన సుప్రీంకోర్టు 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. జస్టిస్ ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ యుయు లలిత్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఇటీవల విచారణ ముగించింది. ఈ విచారణ అనంతరం ఈ రోజు తుది తీర్పు, ఈ రోజే జస్టిస్ లలిత్ చివరి పని దినంగా కావడంతో ఈ రోజు జస్టిస్ లలిత్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తన తీర్పును వెలువరించింది. 5 సభ్యుల్లో 3 సభ్యులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రాజ్యాంగ సవరణను సమర్థించారు. అదేవిధంగా ఇది 50% రిజర్వేషన్ల కోటాను ప్రభావితం చేసేలా లేదు అని, ఇది రాజ్యాంగ విరుద్ధంగా లేదు అని, అదేవిధంగా అగ్రవర్ణాల్లో అగ్రస్థాయిగా ఉన్నటువంటి కొన్ని వర్గాల్లో ఈ రిజర్వేషన్ల ద్వారా వారికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా వారు కూడా ఉన్నతంగా రావడానికి, ఆర్థిక పరిస్థితుల నుంచి
బయటపడటానికి ఇది ఆస్కారం కల్పిస్తుందని, ఇది మంచి పరిణామం అని చెప్పి ముగ్గురు న్యాయమూర్తులు, ధర్మాసనంలో ఉన్నటువంటి ముగ్గురు న్యాయమూర్తులు దీన్ని సమర్థించారు. జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ రవీంద్ర భట్లు మాత్రం దీనికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం జరిగింది. 5 ధర్మాసనంలో 3 సభ్యులు ఇచ్చినటువంటి తీర్పు మెజారిటీ బై మైనారిటీగా ఉంటుంది కాబట్టి 3 సభ్యులు సమర్థించడంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చినటువంటి 10% ఈడబ్ల్యూఎస్ కోటాకు పూర్తి స్థాయిలో ఆమోదం లభించింది. కేంద్ర ప్రభుత్వానికి ఈ వ్యవహారంలో పూర్తి స్థాయిలో ఊరట లభించింది. 3 సభ్యుల్లో సంబంధించినటువంటి విషయంలో కోటాలు ఏ విధంగా వ్యవహరిస్తున్నాయి, రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో ఏ విధంగా ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రాజ్యాంగ ధర్మాసనం ప్రకారం తాము అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఈ మొత్తం వ్యవహారంలో 50% రిజర్వేషన్ల కోటాకు ఎక్కడ ఉల్లంఘన కావట్లేదని, అదేవిధంగా రాజ్యాంగ విరుద్ధంగా లేనిటువంటి అభిప్రాయమే తాము వెల్లడిస్తున్నట్లుగా 3 సభ్యుల ధర్మాసనం వివరించింది. ఆ తర్వాత 3 సభ్యుల తర్వాత జస్టిస్ రవీంద్ర భట్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ అభిప్రాయంలో ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా కనిపిస్తుంది. రాజ్యాంగ విరుద్ధమైనటువంటి వ్యవహారాలతో పాటుగానే ఇది ఎక్కడ రాజ్యాంగానికి అనుకూలంగా గతంలో ఇచ్చినటువంటి 7 సభ్యుల ధర్మాసనం కానీ ఫుల్ బెంచ్ ధర్మాసనం కానీ ఇచ్చినటువంటి తీర్పులకు విరుద్ధంగా ఉంది అంటూ జస్టిస్ రవీంద్ర భట్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో పాటు మిగతా 3 సభ్యులతో కూడినటువంటి ఏవైతే ఉత్తర్వులు ఇచ్చారో దానికి తాను వ్యతిరేకిస్తున్నట్లుగా చెప్పడం జరిగింది. అనంతరం 4 సభ్యులు తన అభిప్రాయాలను వ్యక్తం చేసిన తరువాత సిజేఐగా ఉన్నటువంటి జస్టిస్ యుయు లలిత్ తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ జస్టిస్ రవీంద్ర భట్ వెల్లడించినటువంటి అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నానని, అదేవిధంగా ఇది రాజ్యాంగ విరుద్ధంగా కొనసాగుతుందని, ఈ రిజర్వేషన్లను తాను సమర్థించను అని చెప్పి జస్టిస్ యుయు లలిత్ స్పష్టం చేశారు. సో దీంతో 5 సభ్యుల ధర్మాసనంలో 3 సభ్యులు రాజ్యాంగ పరమైనటువంటి రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చినటువంటి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సమర్థించారు. జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ రవీంద్ర భట్లు ఈ ఇద్దరు మాత్రం మిగిలిన సభ్యుల అభిప్రాయంతో విభేదిస్తూ 3 సభ్యుల మెజారిటీ ధర్మాసనంతో ఇచ్చినటువంటి తీర్పును కొనసాగించే విధంగా తదుపరి ఉత్తర్వులు, అదేవిధంగా ఇప్పటికే ఈ వ్యవహారంలో దాఖలైనటువంటి ఇతర పిటిషన్లు ఏవైనా ఉంటే వాటన్నిటినీ కూడా పరిష్కరించిన దీని కిందనే పరిగణించాలి అని చెప్పి తుది ఉత్తర్వులు ఇస్తూ ఈ రోజు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించిన రిజర్వేషన్లను సమర్థిస్తూ తుది తీర్పును వెల్లడించింది. ధన్యవాదాలు అరుణ్. నోట్ల రద్దు అంశం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఇటీవల ఆర్బీఐ విడుదల చేసిన నివేదికను పేర్కొంటూ విష్ణువర్ధన్ రెడ్డి అనే వ్యక్తి చేసిన ట్వీట్కు స్పందించిన కేటీఆర్ నోట్ల రద్దు నిర్ణయం ఘోర వైఫల్యమని విమర్శించారు. ఎదుగుతున్న భారత ఆర్థిక వ్యవస్థను నోట్ల రద్దు నిర్ణయం తీవ్రంగా దెబ్బతీసిందని వ్యాఖ్యానించారు. సగం ఆలోచనల వల్ల 8 త్రైమాసికాలు మందగమనానికి గురయ్యాయని తెలిపారు. నోట్ల రద్దుకు తోడు 2020 లాక్డౌన్ వల్ల శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థకు గట్టి దెబ్బ తగిలిందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో వరి కోతలు మొదలైనప్పటికీ పలుచోట్ల రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లో దాదాపు వరి కోతలు పూర్తయ్యాయి. ప్రభుత్వ మద్దతు ధరకు ధాన్యాన్ని విక్రయించడానికి కొనుగోలు కేంద్రాల వద్ద దాదాపు 20 రోజులుగా రైతులు పడిగాపులు కాస్తున్నారు. ప్రతిరోజు ఆరవోస్తూ కుప్పలు చేస్తున్నామని, ఓవైపు కోతుల బెడద, మరోవైపు వర్షం పడుతుందేమోనని రైతులు వాపోతున్నారు. అప్పులు తెచ్చి పంట సాగుబడి చేశామని, వడ్డీలు పెరిగిపోతున్నాయన్నారు. ప్రభుత్వం అధికారులు స్పందించి వెంటనే వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి త్వరితగతిన కొనుగోలు ప్రక్రియను చేపట్టాలని కోరుతున్నారు. 2 ఎకరాలు వరి నాటేసిన. ఇక్కడ అప్పులు తెచ్చి మిత్తులు తెచ్చి నాటేసిన, పెట్టుబడి పెట్టినాం. కోసి 15 రోజులు అవుతుంది.
ఇక్కడ కోతులతో మాకు బాధ బాగున్నది. కోతులకు కావాలి ఉండడం అవుతుంది. ఇంటికి పోకుండా తెల్లనాక పొద్దునాక ఇక్కడనే కావాలి అనుకోవడం అవుతుంది. మబ్బు వస్తుంది. మబ్బు వచ్చినప్పుడల్లా కుప్పవసలు అవుతుంది, మళ్ళీ నేర్పుడు అవుతుంది. దాని కొరకు ఐకేపీ సెంటర్లు ఇంకా ఓపెన్ కాలేదు. దాని తక్షణమే గవర్నమెంట్ ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసి వడ్లు కొనుగోలు చేయాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను గవర్నమెంట్. 4 ఎకరాలన్నర పొలం పెట్టినాము. వరి కోసినాము. 15 రోజులు అవుతుంది. వడ్లు ఎండబోసినాము. మబ్బు వచ్చిన కొద్ది కుప్పబోస్తాము. మళ్ళీ కోతుల బాధ బాగున్నది. తెల్లని దాకా పొద్దున్న దాకా ఇన్ని పండుకుండా అవుతుంది. కొద్దిగా రైతుల బాధలను చూసి జల్దీ ఐకేపీ తొందరగా చాలు చేయగలరని ప్రార్థిస్తున్నాం. తెరాస పేరు మార్పుపై తెరాస అధ్యక్షుని పేరిట బహిరంగ ప్రకటన జారీ అయింది. పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తున్నట్లు ప్రకటించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ ని అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, తెరాస పేరు మార్పుపై విడుదలైన బహిరంగ ప్రకటన జారీ సారాంశం ఏంటి? జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చాలని నిర్ణయించారు. గత అక్టోబర్ 5వ తేదీన దసరా రోజు జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ విస్తృత సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ పార్టీ రాజ్యాంగానికి సవరణ చేస్తూ ప్రతిపాదించారు. ఆ తీర్మానాన్ని పార్టీ విస్తృత సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ మరుసటి రోజే తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత వినోద్ నేతృత్వంలోని బృందం అక్టోబర్ 6వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘానికి అందించి తమ పార్టీ రాజ్యాంగానికి సవరణ చేస్తున్నట్లు, పార్టీ పేరును మార్చుకుంటున్నట్లు వారు అందులో నివేదించారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఇప్పటికే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ పేరు మార్పు సహా ఇతరత్ర ఏవైనా సవరణలు చేసుకుని ఉంటే వాటికి సంబంధించి అభ్యంతరాలను కూడా స్వీకరించాల్సి ఉంటుంది. ఇందుకోసం స్థానిక పత్రికలతో పాటు ఆంగ్ల పత్రికల్లోనూ సదరు పార్టీ ప్రకటనలు జారీ చేయాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర సమితి పత్రికల్లో బహిరంగ ప్రకటన జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చుకు ప్రతిపాదించినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రతిపాదిత కొత్త పేరు పట్ల ఎవరికైనా ఏదైనా అభ్యంతరాలు ఉంటే వాటిని 30 రోజుల్లోగా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించాలని ఆ ప్రకటనలో కోరారు. ఈ ప్రకటన అనంతరం 30 రోజుల పాటు గడువు ఉంటుంది. 30 రోజుల్లో ఎవరికైనా పార్టీ పేరు పైన కానీ ఇదివరకు ఎవరికైనా ఉన్నటువంటి ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని కేంద్ర ఎన్నికల సంఘం నివేదించాల్సి ఉంటుంది. వాటిని పరిశీలిస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం. వాటిని పరిశీలించి ఆ తర్వాత అందుకు అనుగుణంగా ఆ పార్టీ పేరు మార్పు ప్రతిపాదనపై కేంద్ర ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకుంటుంది. పవిత్ర, ధన్యవాదాలు రఘువర్ధన్. అరుదైన పాములతో పాటు ఇతర జీవులను అక్రమంగా తరలిస్తున్న మహిళను జార్ఖండ్లో అరెస్టు చేశారు. జంషెడ్పూర్లోని టాటానగర్ రైల్వే స్టేషన్లో ఈ ఘటన జరిగింది. నీలాంచల్ ఎక్స్ప్రెస్లో రైల్వే పోలీసులు జరిపిన తనిఖీల్లో ఈ అరుదైన జాతులు బయటపడ్డాయి. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు మహిళ నుంచి 28 పాములు, ఇతర జీవులను స్వాధీనం చేసుకున్నారు. జర్మన్ రీటైలర్ మెట్రో ఏజీ క్యాష్ అండ్ క్యారీని రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధమైంది. 4060 కోట్లకు కొనుగోలు చేసేలా ఒప్పందం కుదిరినట్లు వ్యాపార వర్గాలు తెలిపాయి. దేశంలో మెట్రో క్యాష్ అండ్ క్యారీ సంస్థకు చెందిన 31 హోల్సేల్
పంపిణీ కేంద్రాలు, ల్యాండ్ బ్యాంకులు, ఇతర ఆస్తులకు సంబంధించి ఈ ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. కొన్ని నెలలుగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, మెట్రో సంస్థల ప్రతినిధుల మధ్య ఒప్పందం విషయంలో చర్చలు జరుగుతున్నాయి. రిలయన్స్ చేసిన ప్రతిపాదనకు గత వారం జర్మన్ సంస్థ అంగీకరించినట్లు సమాచారం. అయితే దీనిపై మాట్లాడేందుకు ఇరు సంస్థలు నిరాకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు మెట్రో క్యాష్ అండ్ క్యారీకి రిటైలర్లు, కిరాణా దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరర్స్, వివిధ కంపెనీలు, సంస్థలు వినియోగదారులుగా ఉన్నారు. హైదరాబాద్, విశాఖ, బెంగళూరు సహా దేశంలోని ప్రముఖ నగరాల్లో మెట్రో సంస్థకు స్టోర్లు ఉన్నాయి. కోవిడ్ ఆంక్షల కారణంగా చైనాలోని ప్లాంట్లో ఐఫోన్ 14 ఉత్పత్తిని తాత్కాలికంగా తగ్గిస్తున్నట్లు యాపిల్ సంస్థ ప్రకటించింది. కొన్ని యూనిట్లను మాత్రమే తయారు చేస్తామని, ఐఫోన్లను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు కొన్ని రోజులు వేచి ఉండాలని వెల్లడించింది. ఈ కారణంగా క్రిస్మస్ పండుగ సీజన్లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ సెల్ఫోన్ల విక్రయాలపై ప్రభావం పడనున్నట్లు సంస్థ తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ తయారీ కేంద్రం చైనాలోని జంగ్జౌ నగరంలో ఫాక్స్కాన్ సంస్థ నిర్వహిస్తోంది. కరోనా కట్టడికి అక్కడి ప్రభుత్వం ప్లాంట్ చుట్టూ కఠిన ఆంక్షలు విధించడంతో ఐఫోన్ల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఉద్యోగులను నిర్బంధించి యాపిల్ సంస్థ ఐఫోన్ల ఉత్పత్తి చేస్తుందని, అది తట్టుకోలేక భారీగా ఉద్యోగులు ప్లాంట్ గోడలు దూకి పారిపోయినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో భారత్లో ఉన్న ఫాక్స్కాన్కు చెందిన ప్లాంట్లో ఐఫోన్ల ఉత్పత్తిని యాపిల్ సంస్థ భారీగా పెంచింది. దేశంలో విద్వేషాన్ని పారద్రోలి ప్రేమాభిమానాలు పెంపొందించే లక్ష్యంతో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇవాళ్టితో తెలంగాణలో ముగియనుంది. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూర్ వద్ద బహిరంగ సభ అనంతరం పాదయాత్ర మహారాష్ట్రలోకి ప్రవేశించనుంది. బహిరంగ సభ కోసం జన సమీకరణ ఏర్పాట్లలో పార్టీ శ్రేణులు నిమగ్నమయ్యాయి. బహిరంగ సభకు సంబంధించి కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీతో మా ప్రతినిధి శ్రీశైలం ముఖాముఖి. తెలంగాణలో భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. కామారెడ్డి జిల్లా మేనూరు వద్ద జరిగేటువంటి బహిరంగ సభతో తెలంగాణలో రాహుల్ జోడో యాత్ర ముగియనుంది. ఆ తర్వాత మహారాష్ట్రలో యాత్ర కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో భట్టి విక్రమార్క ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. యాత్రకు సంబంధించి, సభకు సంబంధించి వివరాలు తెలుసుకుందాం. సార్, ఇప్పటిదాకా ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది? తెలంగాణలో యాత్రకు సంబంధించిన విశేషాలు ఏంటి? భారత్ జోడో యాత్ర బ్రహ్మాండంగా స్పందన కనిపిస్తుంది. ప్రజల్లో యువకులు, వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా ముందుగా భారీ ఎత్తున ముందుకొచ్చి దేశం కోసం నడుస్తున్న రాహుల్ గాంధీతో అడుగేయాలని చాలా ఉత్సాహం చూపిస్తూ, సంఘీభావం తెలియజేస్తూ, తెలంగాణ సంస్కృతితో కూడిన కళారూపాలతో స్వాగతం పలుకుతున్నటువంటి సందర్భాలు అనేకం చూశాం. ఈరోజు మేనూరు వద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఆ సభతోని యాత్ర ముగియనుంది. మన తెలంగాణకు సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? జన సమీకరణ ఎట్లా చేస్తున్నారు? ఆ సభ ద్వారా ఏం చెప్పబోతున్నారు మీరు తెలంగాణ సమాజానికి? 15 రోజులు దాదాపు తెలంగాణలో ఈ దేశం కోసం ఒక రాహుల్ గాంధీ గారు లాంటి నాయకుడు రోడ్డు మీద నడవాలనంటే అనేక రకాలైనటువంటి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికి కూడా కొన్ని వేల కిలోమీటర్లు ఆయన రోడ్డు మీద నడుస్తూ కొన్ని లక్షల మందిని కలుస్తూ మమేకమైతూ వస్తున్నటువంటి పరిస్థితులు నిజంగా చాలా బాగా జరుగుతున్నటువంటి కార్యక్రమంగా చూస్తూ ఉన్నాం. అందులో దీంట్లో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా 15 రోజులు మా రాష్ట్రంలో దేశం కోసం నడిచినందుకు ఆయన కృతజ్ఞతలు కూడా చెప్పడం కోసం భారీ ఎత్తున రాష్ట్ర ప్రజానికం కదిలి వస్తూ ఉన్నారు. బహిరంగ సభకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. భారీగా జన సమీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు షబ్బీర్ అలీ తెలుసుకుందాం. సార్, ముందుగా యాత్రకు సంబంధించి ఎట్లాంటి స్పందన వచ్చింది, ప్లస్ బహిరంగ సభను మీరు ఎట్లా తీసుకుంటున్నారు, జన సమీకరణ ఎట్లా చేస్తున్నారు, దాని ద్వారా ఏం చెప్పదలుచు? కనీవిని రీతిలో ఓల్డ్ సిటీలో కూడా మహిళలు, ముస్లిం మహిళలు, అన్ని మతాల కులాల వాళ్ళు వచ్చి రాహుల్ గాంధీ మా గురించి నడుస్తున్నాడు, దేశం గురించి నడుస్తున్నాడు, యువకులు అంటున్నారు మా అన్ఎంప్లాయ్మెంట్ గురించి నడుస్తున్నాడు. ప్రతి ఒక్క ఫీలింగ్ ఏముందంటే దేశం గురించి నడుస్తున్నాడు, మేమెందుకు ఆయనతో పార్టిసిపేట్ కావద్దు అనే ఉద్దేశంతో వస్తున్నారు. ఇక్కడ యాత్రలు కూడా 2 లక్షల కంటే తక్కువ లేకుండా జనం రాబోతున్నారు. సభ ద్వారా రాహుల్ గాంధీ నుంచి తెలంగాణ సమాజానికి ఎట్లాంటి మెసేజ్ ఇస్తారు? అసలు సభ నుంచి ఏం చెప్తారు ప్రజలకు? రాహుల్ గాంధీ తెలంగాణే కాదు భారతదేశం భారత్ జోడో మీదనే ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఇక్కడ కూడా లోకల్ రాజకీయమే కాకుండా దేశంలో నఫరత్కు छोड़ो जो మోదీ సర్కార్ అండ్ బీజేపీ సర్కార్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు హిందుత్వ ఎజెండాతోనూ దేశాన్ని భిన్నం చేయాలనుకుంటున్నారు. దానికి వ్యతిరేకంగా తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోయింది, డాలర్ రేటు, గ్యాస్ సిలిండర్, వంట గ్యాసు అన్ని ధరలు పెరిగిపోతున్నాయి. కాబట్టి మహంగాయి, బేరోజ్గారీ,
ఈ అంశాల మీదనే మాట్లాడతారు. ఇది ఓవరాల్గా చూసినట్లయితే సభ ద్వారా దేశంలో ఉన్నటువంటి అన్ని ఏదైతే సమస్యలు ఉన్నాయో బీజేపీ నుంచి ప్రజలు ఎదుర్కొన్న సమస్యలతో పాటు మిగిలిన సమస్యలన్నీ కూడా ప్రస్తావిస్తారని చెప్పి షబ్బీరాలు చెబుతున్నారు. కెమెరామెన్ మనోజ్తో శ్రీశైలం, ఈటీవీ న్యూస్, కామారెడ్డి. వివాహంతో మహిళలు వంటింటికే పరిమితం అవ్వాలన్న ఆంక్షలను ఆ మహిళ ఒక్క పంచ్తో బద్దలు కొట్టింది. మార్షల్ ఆర్ట్స్ కేవలం యువతకే అన్న హద్దులను ఒక్క కిక్తో పటాపంచలు చేసింది. తన 2 పిల్లలతో కలిసి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణలో రాటుదేలి పతకాల పంట పండిస్తోంది. కాశ్మీర్కు చెందిన దిల్హాదా ఫయాజ్ అనే 36 ఏళ్ల మహిళ మార్షల్ ఆర్ట్స్ లో 3 ఏళ్లుగా శిక్షణ తీసుకుంటోంది. భర్త అందించిన ప్రోత్సాహంతో 4 గోడల నుంచి బయటకు వచ్చిన దిల్హాదా తన ప్రతిభతో అబ్బురపరుస్తోంది. స్త్రీలపై ఆంక్షలు అధికంగా ఉండే కాశ్మీర్లోనూ నిర్భయంగా శిక్షణ తీసుకుంటోంది. అలా 3 ఏళ్ల క్రితం తరగతులకు వెళ్లిన ఆమె కరాటేలో ప్రావీణ్యం సాధించి తోటి మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. స్త్రీలకు రక్షణ లేని ప్రస్తుత సమాజంలో మార్షల్ ఆర్ట్స్ తో స్వీయ రక్షణ చేసుకోవచ్చనే ఆమె భావనే ఆమెను శిక్షణకు పురిగొల్పింది. అనుకున్నదే తడవుగా తన 2 పిల్లలతో పాటే శిక్షణ తీసుకోవాలని నిర్ణయించుకుంది. వెంటనే తన నిర్ణయాన్ని భర్తతో చెప్పింది. భార్య ఆకాంక్షను ఆయన కాదనలేదు. అలా చేస్తే తనతో పాటు పిల్లలకు స్ఫూర్తిగా నిలుస్తావంటూ వెన్నంటి ప్రోత్సహించాడు. అలా 3 ఏళ్ల నుంచి పిల్లలతో పాటే ఆమె కరాటే తరగతులకు హాజరవుతోంది. స్త్రీలు ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించాలని ఆకాంక్షించే దిల్హాదా ఒకవైపు మార్షల్ ఆర్ట్స్ లో పతకాలు సాధిస్తూనే మరోవైపు భర్తతో పాటు వ్యాపారాన్ని చూసుకుంటూ కుటుంబాన్ని చక్కదిద్దుకుంటోంది. పాఠశాల తర్వాత అమ్మతో పాటే శిక్షణా తరగతులకు వెళ్తామని, మార్షల్ ఆర్ట్స్ తో పాటు చదువులోనూ ముందుండాలని అమ్మ చెబుతోందని దిల్హాదా పిల్లలు చెబుతున్నారు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించిన దిల్హాదా వివాహంతో జీవిత లక్ష్యాలు, అభిరుచులు మరవవద్దని పట్టుదలతో సాధించాలని చెబుతోంది. కార్తీక మాసం కావడంతో నదీ తీరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం వడూరు సమీపంలో పెన్గంగా తీరంలో కార్తీక దీపోత్సవం కనుల పండువగా సాగింది. శబరిమాత ఉపాసకులు శివానంద భారతి ఆధ్వర్యంలో జరిగిన ఆ వేడుకకి వేలాది మంది తరలివచ్చి దీపారాధనలో పాల్గొన్నారు. దీపాలతో నదీ తీరం వెలుగులీనింది. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులు గ్రామాల భక్తులతో ఆ ప్రాంతం కొత్త కళను సంతరించుకుంది. మరోవైపు భద్రాచలంలోని గోదావరి నది వద్ద భక్తుల రద్దీ పెరిగింది. భారీగా వచ్చిన తెల్లవారుజాము నుంచే గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించారు. నది ఒడ్డున ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కార్తీక దీపాలు వెలిగిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. ఖమ్మం జిల్లా తల్లాడలో కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉత్సవంలో సతీ సమేతంగా వేలాది మంది తరలివచ్చి దీపాలు వెలిగించారు. పూజల్లో భాగంగా జ్యోతిర్లింగార్చన, రుద్రాభిషేకం, బిల్వార్చన పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన దీక్షితుల సుబ్రహ్మణ్యం సంగీత విభావరి ఆకట్టుకుంది. దీపార్చన అనంతరం మహిళలు కోలాటాలు, నృత్యాలతో అలరించారు. వృత్తిపై నిబద్ధత లేని వ్యక్తి అంటూ ప్రముఖ నటుడు, దర్శకుడు అర్జున్ సర్జా చేసిన ఆరోపణలను యువనటుడు విశ్వక్సేన్ ఖండించారు. సినీ పరిశ్రమలో తనకంటే బాగా ఎవరూ పనిచేయలేరన్న విశ్వక్సేన్ ఆ మాట ఎవరైనా కాదంటే సినీ పరిశ్రమ నుంచి వెళ్లిపోతానని బదులిచ్చారు. తన ప్రవర్తనతో నొచ్చుకుంటే క్షమించాలని అర్జున్ను కోరారు. అర్జున్ వ్యాఖ్యలు తనతో పాటు తన కుటుంబాన్ని ఎంతో బాధించాయని, సంబంధం లేని వ్యక్తులు తనపై అనుచితంగా మాట్లాడడం బాధ కలిగిస్తుందని విశ్వక్సేన్ ఆవేదన వ్యక్తం చేశారు. సాయి రోనక్, అంకిత షా, బిస్మీ నాస్ ప్రధాన పాత్రల్లో రామ్ గణపతి దర్శకత్వంలో మణిలక్ష్మణరావు నిర్మించిన చిత్రం రాజయోగం. యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 9న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్లో రాజయోగం టీజర్ను విడుదల చేసింది.
ఐఎమ్ కమిటెడ్ యాక్టర్, ఐఎమ్ ఎ వెరీ ప్రొఫెషనల్ యాక్టర్ అండ్ నా వల్ల ఏ ప్రొడ్యూసర్ ఇప్పటివరకు బాధపడలేదు, నా వల్ల ఏ ప్రొడ్యూసర్ ఇప్పటివరకు రూపాయి పోగొట్టుకోలేదు. చేసిన చిన్న సినిమాలు ఉండొచ్చు కానీ దాని ప్రొడ్యూసర్లు పెద్దలు దిల్ రాజు గారు కావచ్చు, సురేష్ బాబు గారు కావచ్చు, పివిపి గారు కావచ్చు, బివిఎస్ఎన్ ప్రసాద్ గారు కావచ్చు. నేను పనిచేసిన సినిమా సెట్ మీద ఒక లైట్ బాయ్ కూడా నేను కమిటెడ్ కాదు, ప్రొఫెషనల్ కాదంటే ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతా సార్. నేను సినిమాలు ఏమైనా తప్పు చేస్తే మాట్లాడండి, సెట్ మీద నేను ఏమైనా తప్పు చేసినా అంటే ఇప్పుడే నేను వెళ్ళిపోతా ఇండస్ట్రీ నుండి. నేను సెట్ మీద డిస్కషన్ రావద్దని ఒక్కరోజు షూటింగ్ అయితే కొన్ని మాట్లాడుకొని వెళ్దామన్న అంతే సార్. నేను ఇన్సల్ట్ చేసిన అన్న విషయం నాకే తెలియదు, కానీ నేను నిజంగా ఇన్సల్ట్ చేసి ఉంటే సారీ సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరు ఇన్సల్ట్గా ఫీల్ అయి ఉంటే మాత్రం నేను ఆ ఎన్విరాన్మెంట్లో ఎప్పుడు పని చేయలేదు అంతే. ప్రభాస్ నటించిన ఆదిపురుష చిత్రం విడుదల వాయిదా పడింది. కమల్ హాసన్ మణిరత్నం కలయికలో 35 ఏళ్ల తర్వాత మరోసారి సినిమా రాబోతోంది. వీరిద్దరి కలయికలో 1987లో విడుదలైన నాయకుడు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఆ తర్వాత కమల్ హాసన్ మణిరత్నం మరో సినిమా చేయలేదు. తాజాగా తన పుట్టినరోజును పురస్కరించుకొని 234వ చిత్రాన్ని మణిరత్నం దర్శకత్వంలో చేస్తున్నట్లు కమల్ హాసన్ ప్రకటించారు. సంప్రదాయ చీరకట్టులో అమ్మాయిలు మెరిసిపోయారు. అందచందాలతో అదరహో అనిపించారు. ఈ నెల 10న చందానగర్లో వస్త్రాభరణాల దుకాణాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆభరణాలను పరిచయం చేస్తూ ఫ్యాషన్ షో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సినిమా కథానాయక రాశి సింగ్ పాల్గొని పోస్టర్ను ఆవిష్కరించారు. పలువురు మోడల్స్తో కలిసి రాశి సింగ్ ర్యాంప్పై క్యాట్వాక్తో అలరించారు.